నమస్తే. ఈ రోజు చాలా మందికి పనికొచ్చే ఒక విషయాన్ని చెప్పబోతున్నాను నేను ప్రస్తుతం ఇక్కడ 49 కరీంనగర్ బ్రాంచ్లో ఉన్నానండి. సో ఐవీఎఫ్ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్. సో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, వైజాగ్, ఇంకా త్వరలో పెద్ద పెద్ద సిటీస్లో, చాలా సిటీస్లో బ్రాంచెస్ ఓపెన్ అవబోతున్నాయి. అండ్ సౌత్ ఇండియాస్ నెంబర్ 1 ఫర్టిలిటీ సెంటర్, సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఫర్టిలిటీ సెంటర్. సో ఇక్కడ ఉన్నా నేను. అండ్ అమ్మ అవ్వాలి అని చాలా మంది అనుకుంటారండి. చాలా కారణాల వల్ల అందరికీ కుదరకపోవచ్చు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ దానివల్ల మనము అమ్మ అవడం అనేటువంటి ఆ ఎమోషన్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికి చాలా ఐవీఎఫ్ సెంటర్స్ ఇవాళ రేపు వచ్చాయి, చాలామంది చేస్తున్నారు. బట్ 49 ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుని, ఇంకొంచెం పర్ఫెక్ట్గా ప్రాసెస్ అంతా చేస్తూ ఎక్కువ సక్సెస్ రేట్ని ఇస్తుంది పేషెంట్స్ అందరికీ కూడా. అండ్ నాట్ ఓన్లీ అంటే అమ్మ అవ్వలేకపోవడము, మామూలుగా మన బాడీలో ఉన్న లోపం వల్ల కూడా కాదు, చాలామందికి యాక్సిడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ పిల్లల్ని మిస్ అవ్వచ్చు. అంటే ఇది చాలా క్లోజ్ స్టోరీ, నేను చూశాను. నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక ఆవిడ యాక్సిడెంట్ అయ్యి 2 పిల్లల్ని పోగొట్టుకుని ఐవీఎఫ్ ద్వారా మళ్ళీ చక్కగా ఒక పాపని కన్నారు. అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. సో ఇలా చాలా కుటుంబాల్లో సంతోషాన్ని నింపడానికి ఐవీఎఫ్ ఇవాళ రేపు చాలా హెల్ప్ చేస్తోంది. అండ్ దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి, చాలా ఎవరికి అడగాలి, ఎవరిని అడిగి తెలుసుకోవాలనేటువంటి డౌట్స్ చాలామందికి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఇవాళ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కరీంనగర్ బ్రాంచ్లో నైని మేడం డాక్టర్ ఇక్కడ. సో ఆవిడతో కాసేపు మాట్లాడి అసలు ఏంటి ఈ ఐవీఎఫ్ అనేది ఇవాళ నేను తెలుసుకోబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో చూసే 100 మందిలో ఒక్కళ్ళకు ఉపయోగపడ్డా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో లెట్స్ స్టార్ట్. సో 49లో మేము ఇద్దరం కన్సల్టెంట్స్ ఉన్నామండి. 1 more కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ అని. విల్ మీట్ హర్. షీస్ డాక్టర్ పూర్ణిమ. హాయ్ పూర్ణిమ గారు. హాయ్, నైస్ మీటింగ్ యు. సో మీరు ఇందాక అడిగారు కదా ఐయుఐ ప్రాసెస్ అనేది ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అని. మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీన్వెల్ వీళ్ళు ఓటీలో మేము అన్ని రెడీ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఐవీఎఫ్ గురించి మేడం మాకు చూపిస్తానన్నారు. సో ఐయుఐ గురించి కూడా అసలు చాలా మందికి తెలీదు. అసలు అదేంటి అనేది ఒకసారి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? షూర్. అది యాక్చువల్లీ సెమెన్ ప్రిపరేషన్ అంతా కూడా అక్కడ ఆండ్రాలజీ రూమ్ లో అవుతుంది. అక్కడికి వెళ్దామా? ఇది ఆండ్రాలజీ రూమ్. ఓకే. ఆండ్రాలజిస్ట్ అంటే ఇక్కడ ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఐయుఐకి సెమెన్ ప్రిపరేషన్ అంతా చేస్తామన్నమాట. ఐయుఐ శాంపుల్ అంతా రెడీ చేస్తాము. అసలు అంటే ఐయుఐ అంటే వాట్, ఎలా చేస్తాం? ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ అంటే. ఓకే. సో హస్బెండ్ శాంపుల్ ని తీసుకొని ప్రిపేర్ చేసి వాళ్ళ వైఫ్ గర్భసంచిలో వేస్తాము. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇట్ ఈస్ లైక్ న్యాచురల్ కన్సెప్షన్ ఓన్లీ, అదేమి ఆర్టిఫిషియల్ కాదు. సో జనరల్ గా ఐయుఐ అనగానే అదేదో పెద్ద ప్రొసీజర్ అనుకుని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, అదేదో ఆర్టిఫిషియల్ గా ఏదో చేసేస్తున్నాము అని. బట్ ఇట్ ఈస్ నథింగ్ ఆర్టిఫిషియల్. ఇట్ ఈస్ న్యాచురల్ కన్సెప్షన్ కి చిన్న ప్రొసీజర్ యాడ్ చేస్తాం మనం అంతే. సో ఐవీఎఫ్ కంటే కూడా తక్కువే, క్రూడ్ గా చెప్పాలంటే చిన్న పద్ధతి అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఐయుఐ కోసం అని పేషెంట్ని మనం ఆ రోజు రమ్మన్న తర్వాత వాళ్ళ హస్బెండ్ శాంపుల్ తీసుకుంటాం, కలెక్ట్ చేసుకుంటాము. ఐయుఐ కోసం అని 7 కలెక్షన్ కప్స్ ఉంటాయి, ఆ కప్ వాళ్ళకి ఇచ్చేస్తాము. వాళ్ళు కలెక్షన్ చేసుకున్న తర్వాత దిస్ ఇస్ ద ఇంక్యుబేటర్. ఓకేనా? ఇందులో మనం శాంపుల్ ని పెట్టేసి ఉంచుతాము. ఓకేనా? ఒక 20 to 25 minutes ఫర్ ద లిక్విఫాక్షన్ అనమాట. దీన్ని మనం 37 degrees అంటే రూమ్ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తాము. ఓకేనా? మెయింటైన్ చేసిన తర్వాత శాంపుల్ ని ఇక్కడ తీసుకొని, దిస్ ద మైక్రోస్కోప్, ఇది మ్యాక్లస్ ఛాంబర్ అనమాట. ఈ ఛాంబర్ మీద వేసుకొని మనం ఆ శాంపుల్ ని మనం ఎలా ఉంది అన్నది అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేయడం దేనికి అంటే శాంపుల్ అనేది మంచిగా ఉండొచ్చు, అందులో కణాలు ఎలా ఉన్నాయి, వాటి మొటిలిటీ ఎలా ఉంది, నంబర్ ఎలా ఉంది అన్నది చూస్తాము. దాన్ని బట్టి మనం ప్రిపరేషన్కి డిఫరెంట్ మెథడ్ అనేది యూస్ చేస్తాము. సో మంచి మొటిలిటీ ఉంది, నంబర్ బాగుంది అనుకున్నప్పుడు సింపుల్ టెక్నిక్ యూస్ చేస్తాం, స్విమ్ అప్ అని. లేదు కౌంట్ చాలా తక్కువ ఉంది, కొంచెం పూర్గా ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే డెన్సిటీ గ్రేడియంట్ అన్న మెథడ్ యూస్ చేస్తాము. సో ఏ మెథడ్ యూస్ చేయాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవడానికి
ఫస్ట్ మనం శాంపుల్ని తీసుకున్న తర్వాత దీంట్లో వేసి ఇక్కడ మనం అనలైజ్ చేస్తాము, అండ్రాలజిస్ట్ అనలైజ్ చేస్తారు. చేసుకున్న తర్వాత హీ విల్ డిసైడ్. సో దాన్ని మనము బాడీ లోపలికి పంపిస్తాం. దాన్ని బాడీ లోపలికి పంపిస్తాము. ఓకే. సో ఈ కొనికల్ ట్యూబ్ ఉంటుంది, దీంట్లో మనం వేసుకుంటాము. ఫస్ట్ దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లేబులింగ్. ఓకే. మనం ఫస్ట్ శాంప్లింగ్ తీసుకోగానే కంపల్సరీ దాని మీద పేషెంట్ ఎవరిది అనేది కంపల్సరీగా అది పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, ఐడి నంబర్, టైమ్ ఆఫ్ కలెక్షన్ కూడా కంపల్సరీ రాసి పెడతాము. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ అడిగేది ఏంటంటే, అయ్యో మా హస్బెండ్ శాంపుల్ తోనే చేస్తారు కదా మేడం, అక్కడ ఏం చేంజ్ కాదు కదా మేడం. ఫస్ట్ వాళ్ళకి వచ్చే డౌట్ అదే అడుగుతారు, మా హస్బెండే కదా మేడం, ఏం కాదు కదా మేడం, ఇదే కదా. ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు, డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా శాంపుల్స్ తీసుకుంటాం కదా, ఒకరోజు చాలా మందికి ఐయూఎస్ చేస్తూ ఉంటాం కదా, మరి ఏమైనా మిక్సప్ అవుతాయా, మాదే వస్తుందా లేదని చాలా మందికి ఉండే డౌట్ అది. సో దానికోసం అని క్లియర్ గా చెప్తున్నాను, 1కి 2 టైమ్స్ కంపల్సరీగా పేషెంట్ ఐడితో కంపల్సరీ దీన్ని మనం మ్యాచ్ చేసుకుంటాము. అందుకనే శాంపుల్ తీసుకోగానే వెంటనే పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, ఐడి నంబర్, కలెక్షన్ టైం, ఎవ్రీథింగ్ దాని మీద రాసేసుకుంటాము. ఆ పేషెంట్ కి యూస్ చేసే ప్రతి దాని మీద ఉంటది. ఆ సెమెన్ కలెక్షన్ కప్ మీద, వాళ్ళకి యూస్ చేసే కొనికల్ ట్యూబ్ మీద, వాళ్ళకి సంబంధించి యూస్ చేసే ప్రతి దాని మీద వాళ్ళ మొత్తం లేబులింగ్ చేసి పెడతాం అనమాట. సో ఆ పేషెంట్ కి అవే యూస్ చేస్తాము. ఎట్ ద టైం మళ్ళీ ఐయూఏ చేసేటప్పుడు కూడా పేషెంట్ కి ఇచ్చి చూసుకోండి అమ్మా, ఇది మీదేనా, ఇది మీ హస్బెండ్ నేమేనా అని వాళ్ళు చేసి ఓకే అన్న తర్వాత చేస్తాము. సో అదర్వైజ్ దే విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్. మళ్ళీ వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి, అవునా కాదా, అవునా కాదా అని ఒకటి చాలా సార్లు డౌట్స్ వస్తుంటాయి పేషెంట్స్ కి. అందుకని లేబులింగ్ అన్నది మస్ట్ అండ్ షుడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ లేబులింగ్ అన్నది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కొనికల్ ట్యూబ్ లో తీసుకుంటాము శాంప్లింగ్. తీసుకొని ఇక్కడ సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఉంది, ఇందులో పెడతామన్నమాట. పెట్టి 1200 RPM 12 minutes ఇక్కడ పెడతాము. పెట్టిన తర్వాత మనకు శాంపుల్ వస్తుంది. ఇందులో పెట్టడం దేనికి అంటే, మనం సెమెన్ శాంపుల్ తీసుకున్నప్పుడు అందులో ఓన్లీ కణాలే ఉండవు, దాంతో చాలా పస్ సెల్స్ వస్తాయి, కొంచెం డెబ్రిస్ వస్తుంది, ఇన్యాక్టివ్ సెల్స్ ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటాయి. వాటన్నిటిని సపరేట్ చేసి మంచి సెల్స్, యాక్టివ్ సెల్స్ని, మంచిగా ఫర్టిలైజ్ అయ్యే సెల్స్ని సపరేట్ చేయడానికి మెషిన్ అనమాట. సో ఇందులో పెట్టుకొని ఒక 1200 RPM సెట్ చేస్తాము. సెట్ చేసి ఒక 12 minutes తర్వాత శాంపుల్ తీస్తామన్నమాట. బయటికి తీసిన తర్వాత అందులోంచి యాక్టివ్ సెల్స్ అన్నిటిని సపరేట్ చేస్తాము. మనం సపరేట్ చేసి క్యాథెటర్ లోకి తీసుకుంటాము. అయ్యో క్యాథెటర్ కొనికల్ ట్యూబ్, ఇందులో మనకి ఇందులోంచి శాంపుల్ అన్నది, దీని మీద కూడా ఆల్రెడీ లేబుల్ వేసేస్తున్నారు. కంపల్సరీ అండి. ఓకే, లేబుల్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. సో ఇది ఐఓఐ క్యాథెటర్. మనం దీన్ని తీసుకుంటాము శాంపుల్ ని. ఓకే. సో దీంట్లో వచ్చి దీంట్లోకి శాంపుల్ ని తీసుకుంటాం మనము. ఓకే. ఒక 0.5 ml శాంపుల్ మాత్రం తీసుకుంటాం మనం. ఓకే. ఎందుకంటే గర్భసంచి కెపాసిటీ 0.8 ml ఉంటుంది కాబట్టి మనం 0.5 ml తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో పెట్టేసి సిస్టర్ కానీ కన్సల్టెంట్ కానీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఐయుఐ రూమ్ లో ఎలా చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి చెప్పాలి అంటే, ప్రీ వాష్ కౌంట్, పోస్ట్ వాష్ కౌంట్ అని చేస్తామన్నమాట. ప్రీ వాష్ కౌంట్ అంటే ఈ ప్రొసీజర్ అంతా చేయకంటే ముందు ఆయన కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, యాక్టివ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చూస్తాము. పోస్ట్ వాష్లో కూడా మనం ప్రొసీజర్ అంతా చేసిన తర్వాత యాక్టివిటీ ఎలా ఇంప్రూవ్ అయింది, మనం ఎలా యాక్టివ్ సెల్స్ని బయటికి తీసాము అన్నది పేషెంట్ కూడా తెలియాలి. దెన్ ఓన్లీ వాళ్ళు అష్యూర్ అవుతారు, అవును వీళ్ళని యాక్టివ్ సెల్స్ తీసారు అని. అందుకని పోస్ట్ వాష్ది కూడా రిపోర్ట్ ఇస్తాం మేము కంపల్సరీగా. సో ప్రీ వాష్ మీ కౌంట్ ఇలా ఉంది, ఇన్ని డెడ్ సెల్స్ ఉన్నాయి, కానీ పోస్ట్ వాష్లో ఇంత యాక్టివ్ సెల్స్ని మేమంతా సపరేట్ చేసాము, ఇలా మంచిగా తీసాము అని దాన్ని కూడా రిపోర్ట్ ఇస్తాము. సో ప్రీ వాష్ రిపోర్ట్, పోస్ట్ వాష్ రిపోర్ట్ రెండు కూడా పేషెంట్కి ఇస్తాము. వాళ్ళు చూసుకోవచ్చు అందులో, ఓకే ప్రీ వాష్లో మాకు ఇంత 20% మొటిలిటీయే ఉంది, కానీ ఇంత యాక్టివ్ సెల్స్ని అందులోంచి బయటికి తీశారు, ఇన్ని సెల్స్ ఉన్నాయి, అందులోంచి యాక్టివ్ సెల్స్ మాత్రం ఇవే ఉన్నాయి అని వాళ్ళకు కూడా చూసుకుంటే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి అలా కూడా ఒక అష్యూరెన్స్ వస్తుంది. ఎంత సైకలాజికల్ గా మనం ఎంత పాజిటివ్ గా ఉంటే సక్సెస్ రేట్. సో అలా పోస్ట్ వాష్ వాళ్ళు చూస్తే ఓకే యాక్టివ్ సెల్స్ అన్ని బయటికి తీసారని దే విల్ ఆల్సో ఫీల్ కాన్ఫిడెంట్ గా. అంతే కదా, దట్స్ వై పోస్ట్ వాష్ కంపల్సరీ ఇస్తాం వాళ్ళకు కూడా రిపోర్ట్. సో ఇలా తీసిన తర్వాత దాన్ని ఐయుఐ రూమ్ ఐయుఐ రూమ్. సో ఇది ఐయుఐ రూమ్ అండి. ఓకే.
సో ఐవీఎఫ్ ఎంత ఇంపార్టెంట్ అది కూడా అంతే ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా పేషెంట్ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని సపరేట్గా రూమ్ ఒకటి పెట్టేసాము ఐయుఐ కోసం అని. సో విల్ గో ఇన్సైడ్. ఐయుఐ రూమ్ అండి, ఇది ఐయుఐ టేబుల్, ఇక్కడ పేషెంట్ పడుకోబెడతాము. ఇవన్నీ ఐయుఐకి యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. అన్ని స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్, ఓన్లీ గ్లవ్ వేసుకొని హ్యాండిల్ చేయాలి. సో ఆ క్యాథరెట్ లో ఉన్నది బాడీలోకి పంపించడం అంతే. సో ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఐయుఐ అన్నది. అందరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారన్నమాట. ఐయుఐ అంటే ఎలా చేస్తారు, ఎంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ అది అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇట్స్ బేసికలీ ఓపీ బేస్డ్ ప్రొసీజర్. ఓపీ బేస్డ్ అంటే నో నీడ్ ఆఫ్ ఎనీ ఐపీ, నో నీడ్ ఆఫ్ ఎనీ అనస్థీషియా, ఇట్ ఈస్ అ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఏం ఉండదు దాని గురించి టెన్షన్ పడేది ఏం ఉండదు. సో ఇంతే సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయము. 1 స్పెక్యులమ్, 1 కస్కోస్ అండ్ 1 సిమ్స్, 2 ఆలిస్లు యూజ్ చేస్తాం అంతే. ఇదేమో లోపల మనం గర్భసంచి ద్వారం సర్విక్స్ అంటాం కదా, దాన్ని చూడడానికి, దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది క్లీన్ చేయడానికి అలిస్ని యూజ్ చేస్తాము. నార్మల్ సెలైన్తో ఇది గాస్తో మొత్తం క్లీన్ చేసేస్తాము. ఏరియా అంతా కూడా క్లీన్ చేసేస్తాము. క్లీన్ చేసేసాక ఈ సర్విక్స్ ని ఎక్స్పోజ్ చేశాక ఈ అలిస్ తో హోల్డ్ చేసి ఈ మనం తీసుకున్న శాంపుల్ ఏదైతే ఉందో ఈ శాంపుల్ ని సింపుల్ గా ఇలా ఇంజెక్ట్ చేసేస్తాము. సో అలా ఇంజెక్ట్ చేయడం కూడా, ఇంజెక్షన్ అంటే అందరికి పెయిన్ఫుల్ అన్న ఫీలింగ్ అందరికీ ఉంది కదా. ఇంజెక్షన్ అంటే ఇందులో నీడిల్ ఏమీ లేదు కదా. సో ఇట్ ఇస్ పెయిన్లెస్. దట్ దిస్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ స్మాల్ ప్లాస్టిక్. సో పెయిన్ ఏమీ ఉండదు. అందరు ఇంజెక్షన్ అనగానే ఫస్ట్ పెయిన్ అనే ఫీల్ అవుతారు, బట్ దెర్ ఈస్ నో నీడిల్ హియర్. ఇంజెక్టింగ్ లోపలికి పెడుతున్నాం కాబట్టి ఇంజెక్టింగ్ అంటాము. దేర్ ఇస్ నో పెయిన్, దేర్ ఇస్ నో నీడిల్, నథింగ్ ఇస్ దేర్. అందరు అదే అడుగుతారు, మేడం ఇంజెక్ట్ చేస్తారంటే నీడిల్ ఉంటుందా, పెయిన్ వస్తుందా అని. సో నథింగ్ ఇస్ దేర్. ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ ట్యూబ్, స్మాల్ ట్యూబ్. ఇది ఈజీగా ఇందులోంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయి ఇక్కడ గర్భసంచి వరకు వెళ్ళిపోయాక ఇక్కడ జస్ట్ ఇంజెక్ట్ చేసేస్తాం. ఇంజెక్ట్ చేసింది ఇలా ట్యూబ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఓవా వచ్చినప్పుడు 2 కలిపి ఎంబ్రియో ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో జస్ట్ అంతా న్యాచురల్ గా జరిగేదే, కాకపోతే డాక్టర్స్ గా వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు టు ఐయుఐ లో. దే ఆర్ జస్ట్ పుషింగ్ ఇట్ అ బిట్ ఫార్వర్డ్ అంతే ఐయుఐ లో. సో మిగతాదంతా లైక్ నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్. అదే, దట్ ఈస్ ద థింగ్. ఈ వీడియో చేయడానికి కూడా ఏంటంటే పేషెంట్స్ కి అదేదో ఐయుఐ అంటే ఒక ఆర్టిఫిషియల్ మెథడ్ అన్న ఫీలింగ్ ఉంది. అది కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ న్యాచురలే. దానికి మనం కొంచెం హెల్ప్ చేస్తున్నాము, ఆ రెండింటిని కొంచెం దగ్గర పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాం అంతే. ఇట్స్ న్యాచురల్ కి కొంచెం జస్ట్ బిట్ అడ్వాన్స్. పిల్లల్ని దగ్గర కలిసి ఉండండి అని చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అంతకు మించి ఏం లేదు. ఇట్ ఈస్ నథింగ్ అన్యాచురల్, ఆర్టిఫిషియల్ ఏమీ కాదు. ఈ రోజు చాలా ఒక పెద్ద డౌట్ క్లియర్ చేశారు మీరు అందరికి. పేషెంట్స్ ఎవరైనా సరే ఐయుఐ అనగానే భయపడకుండా హ్యాపీగా ఐయుఐ అన్నప్పుడు చేయించుకోవచ్చు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఐయుఐ గురించి తెలుసుకున్నాము. 49 అంటే సంతోషం. చాలా కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు చాలా మంది. సో ఐవీఎఫ్ చేయించుకోవాలని ఉంటుంది, లేదా ఐయుఐకి వెళ్ళాలని ఉంటుంది, కానీ అది ఎలా చేస్తారో ఏమిటో తెలీదు. వెళ్ళాలంటే ఒక భయం, చాలా సందేహాలు, అడగాలంటే ఎవరిని అడగాలో తెలీదు. ఎస్, చాలా డౌట్స్ అనేది అయితే చాలా మందికి ఉన్నాయండి, అపోహలు, భయాలు, ఇవన్నీ కూడా. సో అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేయడానికే ఇక్కడ ఈ 49 కరీంనగర్ బ్రాంచ్లో నేను వీడియో చేయడం జరిగింది. అండ్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ సంతోషాన్ని వాళ్ళు చాలా మందికి పంచారు. సో మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఒక చిన్న భయం వల్ల కానీ, లేదా ఒక చిన్న డౌట్ వల్ల కానీ, అపోహ వల్ల కానీ, అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తారు చాలామంది ఈ ప్రాసెస్ల గురించి కూడా. సో వాటి వల్ల కానీ ఎవరైనా ఆగిపోతే గనక మూవ్ ఫార్వర్డ్, ఒక్క స్టెప్ తీసుకుని జస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి ఈ 49 క్లినిక్కి. డెఫినెట్గా ఒక హ్యాపీ ఫేస్తో బయటకు వస్తారు. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఎందుకంటే ఇక్కడ నేను చాలా మందిని కలిశాను, చాలా మంది పేషెంట్స్తో మాట్లాడాను, డాక్టర్స్తో మాట్లాడాను. దే ఆర్ రియలీ సో వెల్కమింగ్, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరినీ. మీకు అలాంటి భయాలేం అక్కర్లేదు. అండ్ చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ ఒక హ్యాపీ బేబీతో మీరు హ్యాపీగా ఉండాలి, అదొక్కటే నా బాటమ్ ఆఫ్ ద లైన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఎంతమంది ఉంటారండి మనకు తెలీదు. ఒక్కళ్ళకి ఈ వీడియో హెల్ప్ అయినా నాకు చాలా హ్యాపీ. సో ఐ హోప్ యు ఆల్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ మీకున్న ఆ భయంలోంచి కొంచెం బయటకు వచ్చి మీ ఆనందాన్ని మీరు తెచ్చేసుకోండి అంతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు ఏం చెప్పారు శ్యామల గారు. బాయ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.